తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ పేరేమిటండి? మొహమాటంగా అన్నాడు. అనురాధ. పేరు చాలా బాగుంది అన్నాడు అతను. అంటే పిల్ల బాగాలేదనా నీ ఉద్దేశం? బావగారు రెట్టించారు. అబ్బేబే, నా ఉద్దేశం అది కాదు. అతను కంగారు పడ్డాడు. అందరూ గొల్లున నవ్వారు. రాధ మాత్రం నవ్వలేదు. బొమ్మలా కూర్చుంది. మా అబ్బాయి పెళ్లి కొడుకు. సరిగ్గా చూడమ్మా అంది దుర్గమ్మ. రాధ కళ్ళెత్తలేదు. సిగ్గు, వాళ్ళేం చూస్తారు? అయినా రాధమ్మకి నా సంగతి తెలియదా? నేను నాసిరకం సంబంధం తెస్తానా అన్నాడు వరహాలరావు. పెళ్లివారు వెళ్ళటానికి లేచారు. రాధ లేచి లోపలికి రాబోతుంటే, రాధమ్మా ఉత్తరం అన్న పోస్టుమ్యాన్ కేక వినిపించింది. రాధ ఉలిక్కి పడినట్టుగా తిరిగి చూసింది. రంగయ్య అది అందుకుందామని వెళ్లే లోపలే శివం అందుకొని రాధ చేతికి ఇచ్చాడు. రాధ తొట్టుపాటుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. గదిలోకి రాగానే రాధ కృష్ణ రాసిన ఉత్తరం తీసి చదివింది. ఆత్మీయతానురాగాలతో ప్రేమోన్మత్తతతో అతి మధురంగా ఉన్న ఆ ఉత్తరం చూడగానే రాధ కళ్ళల్లో నీళ్లు నిండాయి. రాధ, మనిద్దరి భవిష్యత్తు నాకెంతో ఆనందంగా కనిపిస్తోంది. నువ్వు నవవధువుగా నా దగ్గరికి రాబోతున్న దృశ్యమే కళ్ళ ముందు మరీ మరీ మెదులుతోంది. నీ ఉత్తరం కోసం తప్పిస్తున్నాను. వెంటనే జవాబు రాయకపోయావంటే చూడు, నిరాశతో కృంగి చిక్కి శల్యమై నిజంగానే నీకు కనిపించకుండా పోతాను, దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఉత్తరం చివరిలో ఊరు వెళ్తూ చేసిన బెదిరింపు మళ్ళీ గుర్తు చేశాడు. రాధకి ఇక దుఃఖం ఆగలేదు. టేబుల్ మీదకి తల వాల్చి ఏడ్చేసింది. వరహాలరావు రాధ వాళ్ళకి నచ్చిందని చెప్పాడు. కట్నాలు కానుకల విషయంలో పెళ్లి సంప్రదింపులు ప్రారంభమైనాయి. కోదండరామయ్య గారు దుర్గమ్మ అడిగిన వాటికన్నిటికీ ఒప్పుకున్నాడు. ముహూర్తం నిర్ణయించారు. ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. ఊర్లో అందరికీ ఇది ఒక సంబరమైంది. గలగల పారే సెలయేరులా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే రాధ గంభీరమూర్తి అయిపోయింది. ఆ సందడి హడావిడితో తనకేం సంబంధం లేనట్టుగా మౌనంగా కూర్చుండిపోయింది. అలా కూర్చున్న కూతుర్ని చూస్తుంటే కోదండరామయ్య గారి గుండెలు పిండినట్టు అయ్యేది. ఒకసారి ఆయన గదిలోకి వచ్చారు. రాధ తప్పు చేసిన దానిలా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. అమ్మా రాధా ఆయన పిలిచారు. రాధ వెనక్కి తిరిగి చూసింది. ఇలారా పిలిచారు. రాధ మెల్లగా దగ్గరకొచ్చింది. నేనే పని చేసినా నీ క్షేమం కోసం ఆలోచించే చేస్తాను. అది నీకు తెలుసా? రాధ తెలుసు అన్నట్టు తలూపింది. జీవితం అంటే మన ఒక్కరిదే కాదమ్మా, మన చుట్టూ ఉన్న అందరితో అల్లుకుని ఉంటుంది. అది తెంచుకోవటం అనేది వయసులో ఉన్నప్పుడు అతి సులభంగానే కనిపించినా వయసు మీరిన తర్వాత ఆ ఒంటరితనం భరించటం కష్టం. నేను నీ మంచి కోరే ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు నీకు బాధ అనిపించినా తర్వాత నువ్వే సంతోషపడతావు. అందుకని ఇప్పుడు నువ్వు కోపగించుకున్నా నేను బాధపడటం లేదు. నాకు కావాల్సిందల్లా నీ క్షేమం, నువ్వు సుఖంగా గౌరవప్రదంగా ఉండటం. రాధ తండ్రి ఛాతీ మీద తల ఆంచి ఏడ్చేసింది. మీకెలా మంచిదని తోస్తే అలా చేయండి నాన్న. నా గురించి మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి అంది. నా బంగారు తల్లి, నాకు తెలుసునమ్మా నీ మనసు ఎంత నవనీతమో రాధ తల నిమురుతూ అన్నారు. వరహాలరావు రెండు కుటుంబాలకి దగ్గర అవటంతో పెళ్లి పెత్తనం తన మీద వేసుకున్నాడు. వాళ్ళకి అవి కావాలి ఇవి కావాలి అంటూ రాబోయే పెళ్లివారికి 1,00,000 మర్యాదలు ఏర్పాటుగా చేశాడు. అతని భార్య రత్నమాణిక్యానికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. రత్నమాణిక్యానికి కూతురు పుట్టగానే తమ్ముడి భార్య అనుకుంది. అందుకే మధురం ఎప్పుడూ అమ్మమ్మ అయిన దుర్గమ్మ గారి దగ్గరే పెరుగుతోంది. వరహాలరావు వచ్చి రాధ గురించి చెప్పగానే మొదట దుర్గమ్మ కూడా ఒప్పుకోలేదు. అదేమిటి అల్లుడుగారు, శివానికి మధురం భార్య అని చిన్నప్పుడే అనుకున్నాంగా. అబ్బా, అవి అప్పుడు అనుకున్న మాటలు అనుకోండి. అయినా అసలు సైన్స్ ప్రకారం ఇంత దగ్గర సంబంధాలు చేయకూడదు. శివానికి తగిన భార్యని తీసుకువస్తున్నాను, మీరు కాదనకండి. ఒక్కతే పిల్ల, బోలెడంత ఆస్తి ఉంది. ఆ తండ్రికి సుస్థి. ఒకసారి హార్ట్అటాక్ వచ్చి తగ్గింది. ఎప్పుడో ఒకసారి చెప్పకుండా జెండా ఎత్తేస్తాడు అంటూ నచ్చ చెప్పాడు. దుర్గమ్మకి అల్లుడి తెలివితేటల మీద అపారమైన గురి. ఆయన ఎంతో ఆలోచన లేనిదే, అందులో లాభం లేనిదే ఏ పని చేయడని ఆవిడకి నమ్మకం. సరే మీ ఇష్టం అంది. మావయ్యకి పెళ్లి చేస్తే మరి నాకెప్పుడు చేస్తారు అంది మధురం. నువ్వు మాట్లాడకు అన్నాడు తండ్రి. మనవరాల్ని పెంచడం పెద్ద చేయడం అంతా దుర్గమ్మగారే చేసింది.
పుట్టగానే తన తల్లి పేరైన మధుర మీనాక్షి అని పేరు పెట్టుకుంది. అందరూ మధురం అని పిలుస్తారు. అనుకున్న ముహూర్తానికి రాధ పెళ్లి శివంతో అతి వైభవంగా జరిగిపోయింది. పెళ్లి పందిరిలో కూర్చున్న పంచాక్షరం మేస్టారు రంగయ్యని పిలిచి, రంగయ్య, ఇదేమిటి కృష్ణ పెళ్లికి రానేలేదు అని అడిగారు. ఏమో పంతులు గారు, వాడికి శుభలేఖ వేశాం, ఉత్తరం రాశాం, పరీక్షలుగా అందుకని రాలేదేమో అన్నాడు. నిజానికి కృష్ణకి ఉత్తరం రాయలేదు, శుభలేఖ వెయ్యనూ లేదు. వాడి పరీక్షలు అయిపోవస్తున్నాయి. ఈరోజో రేపో ఊడిపడతాడు. వాడు రాకముందే ఈ శుభకార్యం జరిగిపోయి రాధమ్మ అత్తవారింటికి వెళ్ళిపోవాలని అలివేలు 1000 దేవుళ్ళకి దండాలు పెట్టుకుంటోంది. పెళ్లిలో మర్యాదలు సరిగ్గా జరగలేదని రత్నమాణిక్యం అలిగి మూతి ముడుచుకొని కూర్చుంది. శాంతమ్మ వచ్చి బ్రతిమలాడింది. అది కాదండి, మా మామయ్య పెళ్ళి నాతో జరగకుండా మీ రాధతో జరుగుతోందని మా అమ్మకి కోపం అంది మధురం. ఛీ, అవతలికి పో, రత్నమాణిక్యం కసిరింది. మధురం మాటలు విన్న అమ్మలక్కలు మొహాలు చూసుకున్నారు, గుసగుసలాడుకున్నారు. రాధ అత్తవారింటికి వెళ్ళేది ఆ రోజునే. ప్రయాణపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరహాలరావు సిటీ నుంచి తెప్పించిన కారుకి పూలదండలు వేలాడదీసి వాకిట్లో సిద్ధంగా ఉంచారు. కృష్ణ ఊరు నుండి తిరిగి వచ్చాడు. ఇంటి ముందు కనిపిస్తున్న పెళ్లి కారు, ఇంటికి కనిపిస్తున్న పెళ్లి వైభవం చూసి చకితుడయ్యాడు. అతను పెట్టె పట్టుకుని లోపలికి వస్తుంటే వరహాలరావు ఎదురయ్యాడు. ఏమోయ్ కృష్ణ, పెళ్లికి నువ్వు రాలేదేం? ఓహో, పరీక్షలు కాబోలు. నువ్వు లేని లోటు మినహా ఇంకే వంక లేకుండా రాధమ్మ పెళ్ళి సలక్షణంగా అయింది. నయం, ఈ పూటైనా వచ్చావు. ఈ పూటే రాధ అత్తవారింటికి వెళుతోంది అన్నాడు. కృష్ణ నెత్తిన పెళపెళ పిడుగులు పడ్డట్టుగా అయింది. రాధకి పెళ్ళా? అతను కొయ్యబారిపోయాడు. రాధ ఎక్కడా? రాధా, రాధా! దెబ్బతిన్న బెబ్బులిలా అరుస్తూ రాధ ఉన్న గదిలోకి వచ్చాడు. పెళ్లికి ఒప్పుకున్న క్షణం నుంచి రాధ ఈ నిమిషం కోసం ఎదురు చూస్తూనే ఉంది. అతనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉంది. కానీ అతనికి ఎలా నచ్చ చెప్పటమో రాధకి అర్థం కావటం లేదు. తెల్లటి జరీ చీర కట్టుకొని, జడ నిండా పువ్వులు పెట్టుకొని, నుదుట కళ్యాణ తిలకంతో, కాళ్ళకి పారాణితో, మెడలో పైట మీదకి కనిపిస్తున్న పచ్చటి పసుపు తాడుకి మిళమిళా మెరుస్తున్న మంగళసూత్రాలతో కొత్త పెళ్లి కూతురుగా నిలబడిన రాధకి కృష్ణ పిలుపు వినగానే నుదుట చిరుచెమటలు పోశాయి. పెదవులు చిగురుటాకుల్లా కంపించసాగాయి. కళ్ళల్లో చివ్వున ఉబికి రాబోతున్న నీళ్లని పెదవి నొక్కిపట్టి బలవంతంగా ఆపుకుంది. పారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుంది. రాధను చూడగానే అతను రెచ్చిపోయాడు. రాధా, ఏమిటి, పెళ్లి చేసుకున్నావా? నీ ఒంటి మీద తెలివి ఉండే ఈ పని చేశావా? మనం చేసుకున్న వాగ్దానాలన్నీ ఏమైనాయి? మన ఆశల్ని ఎందుకిలా నాశనం చేశావు? రాధ మాట్లాడలేదు. తనను తాను సంభాళించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఉప్పెనగా వస్తున్న దుఃఖాన్ని అతని చేతుల్లో వాలిపోయి కరువుతీరా ఏడ్చి ఉపశమనం పొందాలని మనసు పడుతున్న ఆరాటాన్ని అణువణువు శక్తి కూడా తీసుకొని నిటారుగా నిలబడింది. ఇవి తనకి చాలా క్లిష్టమైన క్షణాలు. ఈ క్షణాలలో తను బేల కాకూడదు. తనని నిర్దాక్షిణ్యంగా ముంచివేయబోతున్న ఈ ఉత్తుంగ తరంగాల్ని ఎదుర్కొని నిలవాలి. బేలతనం పోకూడదు. మాట్లాడవేం? ఎందుకులా చేశావు? కనీసం నాకు ఒక చిన్న ఉత్తరం అయినా ఎందుకు రాయలేదు? నాకు రాయాలని అనిపించలేదు. వ్రాయాలని అనిపించలేదు అంటే? అయితే ఇది నీ ఇష్ట ప్రకారం జరిగిన పెళ్ళి అన్నమాట. నా చేత బలవంతంగా ఎవరైనా ఏ పనైనా చేయించగలరా? అతనిలో కోపం తాడి ప్రమాణంలో లేచింది. అయితే నాతో ఇంత ఆటలెందుకు ఆడావు? నన్నెందుకు కవించావు? లేనిపోని ఆశలు ఎందుకు రేపావు? నువ్వు నా పీకని ఇలా కత్తిరిస్తున్నావని ఒక్క మాట తెలియజేసి ఉంటే నేను ఇక్కడికి రాకపోదును కదా. ఒక్క ఉత్తరం ఎందుకు రాయలేదు రాధా? ఉత్తరం రాయకపోతే నీ ముఖమే నాకు చూపించనని అన్నావుగా. నేను ఉత్తరం రాయలేదు. నువ్వు అన్న మాట నిలబెట్టుకో మరి. అతను వెన్నుపోటు తిన్న మనిషిలా చూశాడు. నేను అన్నదానికి అర్థం ఇదా? నా అదృష్టం అది అర్థం చెప్పింది మరి. అయిందా అమ్మాయి? ఇంతలో దుర్గమ్మ వచ్చింది. ఆవిడ కృష్ణని ఎగాదిగా చూసింది. ఈ అబ్బాయి ఎవరు? అంది. రంగయ్య కొడుకు అంది రాధ. రాధను తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కృష్ణ గాలి దుమారంలా బయటకొచ్చేశాడు. అతనికి ఏడుపు కూడా రావటం లేదు. అతను ఈ షాక్ నుంచి తేరుకోలేనట్టుగా ఉన్నాడు. రాధకి వేరే వ్యక్తితో పెళ్ళయిందా? అతను ఇంకా నమ్మలేకుండా ఉన్నాడు. అతనిలో అణువణువు కసి, కోపం దావాలనంలా మండుతున్నాయి. అతను దేవాలయం మండపం దగ్గర అప్పుడే శ్మశానం నుంచి తిరిగి వచ్చిన మనిషిలా, అన్నీ పోగొట్టుకున్న వ్యక్తిలా కూర్చుని ఉన్నాడు. బ్యాండ్ మేళం వినిపిస్తోంది. రాధ ఎక్కిన కారు పూల రథంలా మెల్లగా సాగిపోతోంది. అతని ఆశల మీద నుంచి, కోరికల మీద నుంచి, నమ్మకాల మీద నుంచి రాధ నిర్దాక్షిణ్యంగా వేరే వ్యక్తితో కలిసి హాయిగా వెళ్ళిపోతోంది.
అతన్ని గురించి కానీ, గాయపడి రక్తం కారుతున్న అతని మనసు గురించి కానీ రాధ రవంతకు కూడా పట్టించుకోలేదు. రాధ ఇలాంటి పాషాణమూర్తి అని కలలో కూడా అనుకొని అతను నిశ్చేష్టుడైనట్టు చూస్తున్నాడు. ఏది ఎలా జరిగినా కాలానికి దయ అనేది లేదు. ప్రపంచం పాలిట అది ఒక నియంత. ఋతువుల్ని శాసిస్తూ, ప్రకృతిని ఆదిలిస్తూ తన మార్గాన తను వెళ్ళిపోతూ ఉంటుంది. మనుష్యుల మనసుల్లో కలల్ని సృష్టించటం, వాటిని నేలరాచి గుండెల్లో గాయాలు చేసి మళ్ళీ వాటిని మరిచేట్టు జోలపాడటం దానికి సరదా. రాజుల్ని పేదలుగా, పేదల్ని రాజులుగా, బళ్ళని ఓడలుగా, ఓడల్ని బళ్ళుగా చేసి నవ్వుకుంటూ సాగిపోవటం దానికో ఆట. ఎవరైనా సరే నా చేతిలో కీలుబొమ్మలే, నేను చెప్పినట్టు వినాల్సిందే అనే నియంతృత్వ ధోరణి. ఇంతవరకు తనకి ఎదురు నిలిచిన వారు లేరు, ఇక ముందు లేరు అనే అహంభావి. ఒక్కొక్కరిని కసి పుట్టినట్టు ఏడిపిస్తుంది. మరికొంతమందిని కన్నతల్లి పసిపాపల్ని లాలించినట్టు లాలిస్తుంది. కాలానికి సరసం విరసం రెండూ ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కొక్క మనిషి జీవితాన్ని వింత వింత సంఘటనల మయం చేసి వారు విలవిల్లాడుతుంటే పసిపాప కిలకిలలాడినట్టుగా వినోదిస్తుంది. ప్రస్తుతం రాధ జీవితం ఇలాగే ఉంది. రాధ అత్తవారింటికి వచ్చింది. జీవితం యాంత్రికంగా సాగిపోతోంది. మనసుతో సంబంధం లేనట్లు శరీరానికి అన్నీ జరుగుతున్నాయి. కృష్ణతో పెళ్లి కోసం కలలు కన్న రాధ అప్పుడే శివం భార్య అయ్యి 6 నెలలు అవుతోంది. కాపురానికి వచ్చిన కొత్తలో రాధ మూగబోయిన వీణలా గదిలో ఎంతసేపు ఒంటరిగా నిట్టూర్పుతో మౌనంగా కూర్చుండిపోయేది. శివం మాటిమాటికి వచ్చి ఏదో వంకతో పలకరించేవాడు. నూతన దాంపత్యపు రుచితో మధువుని గ్రోలినట్టుగా ఉన్న అతని మనసు శృంగారపు భావాలతో పరవళ్లు తొక్కినట్టుగా ఉంది. మాటల్లో చేష్టల్లో అది ప్రదర్శించేవాడు. కానీ రాధ దగ్గర నుంచి సరైన సమాధానం, ప్రోత్సాహం వచ్చేవి కావు. అతనికి తన భార్య అందగత్తె అని మాత్రం చాలా గర్వంగా, ఆనందంగా ఉండేది. తన సాటివారిలో ఎవ్వరికీ లేని పెన్నిది తనకి దొరికినట్టుగా సంతోషంగా భావిస్తున్నాడు. రాధతో కలిసి అందరి ఇళ్ళకి వెళ్ళాలని, సినిమాలకి, షికార్లకి తిరగాలని ఉబలాట పడేవాడు. సినిమాకి వెళ్దాన్రా అనేవాడు. ఏ సినిమాకి అనేది రాధ. అతని పేరు చెప్పేవాడు. అదా, ఆ సినిమా నాకు నచ్చదు అనేది. బంధువుల ఇంట్లో శుభకార్యాలు జరిగితే రా వెళదాం అనేవాడు. వాళ్ళంతా కొత్తవాళ్ళు, నాకు ఎలాగో ఉంటుంది, మీరు వెళ్ళిరండి జాలిగా అనేది. రాధ అలా ముఖం పెట్టి మాట్లాడితే శివం మనసు వెన్నలా కరిగిపోతుంది. తనకి వరంగా లభించిన భార్యకి తన మూలంగా ఎలాంటి కష్టమూ కలగకూడదని అతని దృఢ నిశ్చయం. సరేలే, నేను అమ్మ వెళ్ళొస్తాం అనేవాడు. అతని తల్లి దుర్గమ్మకి కోడలి ధోరణి నచ్చలేదు. ఆవిడ సూటిగా ఎప్పుడూ రాధతో ఏదీ చెప్పదు. తను చెప్పదలుచుకున్నది కొడుకు ద్వారా చెప్పిస్తుంది. కొడుకు ద్వారా తన మాట చెలాయించుకోవడం ఆవిడికి బాగా అలవాటు. శివం మాటిమాటికి భార్య అన్న మాటని జపించటం చూసి ఆవిడకి మండుకు రాసాగింది. శివం మంచివాడు, కోడలు ఇక వాడిని కొంగు కట్టుకొని ఈ ఇంటికి రాని అవుతుందేమోనని భయం పట్టుకుంది. దాంతో ఆవిడ ఆ ఇంట్లో అధికారం తనదేనని చాటుకోవడం కోసం కోడలితో ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటించసాగింది. ఆ యుద్ధరీతులు, యుక్తులు, ఎత్తులు విచిత్రంగా ఉంటాయి. ఆ యుద్ధం ఏమిటో ఒక రాధకి తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. నలుగురిలో ఆవిడ రాధని గారాల పట్టిలా ఇంత మంచి అత్తగారు ఇంకెవరికీ ఉండదని అనిపించేలా చేస్తుంది. కోడలు బంధువుల ఇంటిలో పెళ్లికి రావాలని ఆవిడే తీర్మానం చేసింది. కానీ శివం, రాధకి ఒంట్లో బాగాలేదటమ్మా, ఇంట్లో ఉంటుంది, మనం వెళ్దాంలే అన్నాడు. దుర్గమ్మ మనసులో యుద్ధ భేరీలు మోగినాయి. అది రానంటే నువ్వు ఊరుకోవటమేనా అంటూ నిలదీసింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడి నుంచో దిగి వచ్చిన రాజకుమార్తెలా అలా కూర్చుంటుందేమిటి? తను ఈ ఇంటికి కోడలు, పుట్టింట్లో గారాబం ఏడిస్తే మనకెందుకు? మన పద్ధతిలో మన ఇంట్లో ఉండాలి. పెళ్లికి రమ్మంటే రావాల్సిందే. ఆ పెళ్లిలో నలుగురు నీ కోడలు ఏదే దుర్గమ్మ అంటే నేనేం జవాబు చెప్పాలి? తల్లి నోరంటే శివానికి చెడ్డ భయం. అతనికి సాధ్యమైనంత వరకు ఆ నోరు లేవకుండా సర్దుకుపోతాడు. శివం మళ్ళీ రాధ గదిలోకి వచ్చాడు. రాధా, అమ్మకి కోపం వస్తుందేమో, నువ్వు రాకూడదు బ్రతిమలాడుతున్నట్టుగా చూశాడు. రాధ అతని అభ్యర్థన కాదనలేకపోయింది. అత్తగారి కేకలు కూడా వింది. తన మూలంగా ఆ ఇంట్లో తల్లి కొడుకుల మధ్య స్పర్ధ రాకూడదనే తలంపుతో లేచి జడ వేసుకుని చీర మార్చుకొని వచ్చింది. తను 2 కేకలు వేగానే కొడుకు వెళ్ళి చెప్పటం, కోడలు రావటం దుర్గమ్మకి సంతోషంగా అనిపించింది. ఈ ఇంటికి యజమానిని నేను, నా మాట అందరూ వినాల్సిందే అనుకుంది. అలాంటి సంఘటనలు అనేకం. రాధకి జీవితం అయోమయంగా ఉంది. కృష్ణతో చనువు, ఆ హుషారు, పెళ్లిని గురించి కలలు, ఇంద్రధనస్సు లాంటి ఆ రంగురంగుల ప్రపంచం అంతా ఒక్కసారి తలక్రిందులైపోయింది.
రాధ ఆకాశంలో నుంచి ఒక్కసారి భూమి మీద పడిన మనిషిలా ఉంది. ఇక్కడ ఈ జీవితం యాంత్రికం. ఈ మనుషులంతా మామూలు మనుషులు. వీళ్ళకి జీవితంలో ప్రతి చిన్నది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ప్రతి విషయం ప్రాణం మీదకి వచ్చినంత పెద్దదిగా భావిస్తారు. వాళ్ళకి ఒకరి పట్ల ఒకరికి అభిమానాలు, కోపతాపాలు, ఆశ, నిరాశలు అన్నీ ఎక్కువే. అత్తగారు పెళ్లిలో అన్ని మర్యాదలు పొంది కూడా ఇప్పటికీ సందు దొరికితే చాలు 3 నిద్రలకి వస్తే నా కూతురికి ముండమోపి నేత చీర పెట్టారు, కాస్త జరీ గీత అయినా లేదు అంటూ సాధిస్తుంది. ఒక్క కూతురు ఎన్ని మర్యాదలు చేస్తారో అని సంబరపడ్డాను. పండగకి వాడిని ఒక్కడే పిలిచారు. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దాన్ని పిలిస్తే వాళ్ళ ఆస్తులు తరిగిపోతాయా? అసలు బుద్ధిలో పెద్దతనం ఉండాలి గాని అంటూ ఒకటే సాధింపు. శివంతో పెళ్ళయి నవవధువుగా రాధ అడుగుపెట్టిన ఈ ప్రపంచంలో గిల్లి కజ్జాలు, పోట్లాటలు, సాధింపులు తప్ప ఇక్కడ పుస్తకాలు, సుందర స్వప్నాలు, తీయటి సంఘటనలు ఏవీ లేనే లేవు. ఇక్కడ మనసు ఆదరణ, అభిమానం, ఆత్మీయత అనే వాటితో సేద తీరదు. కృష్ణ పరిచయం, స్నేహం సుందరమైన కలలా కరిగిపోయి అద్భుతమైన నవలలా ముగిసిపోయి ఈ యథార్థ లోకంలోకి వచ్చినట్లుగా రాధకి అనిపించసాగింది. ఈ జీవితంలో తను ఘర్షణకి గురి కాకుండా ఇమిడిపోవడానికి, తన జీవితంతో ముడిపడిన ఈ వ్యక్తుల మధ్య అరమరికలు లేకుండా కలిసిపోవటానికి రాధ విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ ఈ ప్రయత్నంలో రాధకి అడుగడుక్కి ఎదురుదెబ్బలే ఎదురవసాగినాయి. రాధలో వ్యక్తిత్వం తలెత్తింది. ఈ పెళ్లి మూలంగా రాధ కృంగిపోలేదు. తండ్రి కోసం ఈ పెళ్లి మనస్ఫూర్తిగా తను అంగీకరించింది. ఈ వివాహ జీవితంలో ఏవైనా ఎగుడుదిగుళ్ళు ఉంటే తానే సరిచేసుకోవటానికి సిద్ధపడింది. జీవితం పట్ల తను పొందిన నిరాశని తన గుండెల్లోనే దాచుకోవటానికి, తనకి ఎదురైన ఈ జీవితంలోనే దొరికినంత వరకు ఆనందం, శాంతి పొందటానికి ప్రయత్నం చేసాగింది. కానీ రాధకి తెలుసు, ఈ ఆలోచనలు, ఈ మొండి ధైర్యం, దీనికంతటికీ మూల కారణం కృష్ణ. తను సుఖంగా ఉంటేనే అతన్ని దూరంగా ఉంచడానికి సాధ్యమవుతుంది. ఈ పెళ్లి మూలంగా అతని మనసు ఎంత గాయపడినా, తను ఏదైనా అసంతృప్తి పడుతున్నట్టు తెలిస్తే అతన్ని ఎవరూ ఆపలేరు. ఆ విధంగా రాధ చెల్లాచెదురైపోయిన తన ఆశల్ని, ఆలోచనల్ని బలవంతంగా కూడదీసుకొని కలల్ శిథిలమైన స్థానంలోనే మరో ఆశా సౌధం నిర్మించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించింది. తన మనోమందిరంలో నుంచి యువతలకి అడుగుపెట్టిన రాధకి తన సంసారం సమస్యలమయంగా కనిపించింది. ఆ రోజు రాధ పడక గదిలో పుస్తకాలు సర్దుతోంది. శివం ఇంట్లో లేడు. పడక గదిలో ఉన్న రాధకి మాటలు వినిపిస్తున్నాయి. 2 నెలల నుంచి అద్దె కట్టలేదు. మా ప్రొప్రైటర్ గారు సోఫాలు, కుర్చీలు పట్టుకు వచ్చేయమన్నారండి. 2 నెలలు కట్టకపోతే పారిపోతామటయ్యా అంటోంది దుర్గమ్మగారు. మాకదంతా తెలియదండి. మా ప్రొప్రైటర్ గారు పట్టుకు వచ్చేయమన్నారు. మేం తీసుకువెళ్తున్నాం. మా అబ్బాయిని రాని, ఇంట్లో లేడు, బజారుకు వెళ్ళాడు. దుర్గమ్మ మాటలు వాళ్ళు చెవిని పెట్టలేదు. పట్టండిరా, ఇంకో చోటికి పోవాలి మనం అంటూ సోఫాని ఎత్తసాగారు. రాధ అప్పటికే వచ్చి గది గుమ్మంలో నిలబడింది. అత్తయ్యా, ఏమిటది? ఆ సామాను వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంది. అంతా నా కర్మే తల్లి. మీ మామగారు బ్రతికుండగా మహారాణిలా బ్రతికాను. పెద్ద ఇల్లు, ఇంటి నిండా సామాను, చేతి క్రింద నౌకర్లు. ఇప్పటికి నా కర్మ ఇలా కాలింది అంటూ నుదురు కట్టుకోసాగింది. ఇదిగో, ఎక్కడికి మా సోఫాలు తీసుకువెళ్ళేది మీరు? రాధ వాళ్ళని అటకాయించింది. ఇవి మీ సోఫాలు కాదమ్మా, మా ప్రొప్రైటర్ గారివి. పెళ్ళికని వీరు మా కంపెనీలో అద్దెకు తెచ్చుకున్నారు. 4 నెలలు అద్దె బాగానే ఇచ్చారు. ఈ 2 నెలల నుంచి అద్దె ఇవ్వలేదు. మావి మేం పట్టుకుపోతున్నాం. మీ సొమ్ము మేమేం తీసుకువెళ్ళటం లేదు. అడ్డంలే. రాధ నిర్ఘాంతపోయింది. రాధ చూస్తుండగానే హాల్లో సోఫాలు వెళ్ళిపోయినాయి. కార్పెట్ చుట్టి తీసుకువెళ్లారు. కుర్చీలు, మూలనున్న నిలువెత్తు అందమైన టేబుల్ లైటు, గోడకి ఉన్న తైలవర్ణ చిత్రాలు అన్నీ కాళ్ళు వచ్చి నడిచి వెళ్ళినట్టే చెరచెరా వెళ్ళిపోయినాయి. 15 గంటలో ఆ గది అంత క్రితం ఎరుపు నగలతో కలకలలాడి అవి తీసేసిన ముత్తైదువులా బోసిగా అయిపోయింది. అమ్మమ్మ, ఊరుకో అమ్మమ్మ, ఏడుస్తావెందుకు అంటూ మధురం దుర్గమ్మగారిని ఓదారుస్తోంది. రాధ తన గదిలోకి వచ్చేసింది. ఆ సామానంతా అద్దెదా? వీళ్ళ సొంతం కాదా? తను రాగానే ఆ ఇంటిని, అలంకారాన్ని చూసి ఎంత ముచ్చటపడింది. పర్వాలేదు, నేను మరీ చాదస్తపు మనుషుల్లోకి రాలేదు అనుకుంది. అరగంట తర్వాత శివం తిరిగి భోజనం వేళకి ఇంటికి వచ్చాడు. ముందు హాల్లో అడుగు పెట్టగానే బోసిగా ఉన్న వాతావరణం కనిపించింది. అమ్మా, అమ్మా, మధురా, మధురా అని కేకలు పెట్టి పిలిచాడు. ఏమిటి మావయ్య? బత్తాయి కాయి వలుస్తూ వచ్చింది మధురం. సోఫాలేవి? 2 నెలల అద్దె కట్టలేదట కదా, కంపెనీ వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు. కళ్ళు తిప్పుతూ చెప్పింది. కంపెనీ వాళ్ళు పట్టుకుపోయారా? అద్దె ఎందుకు కట్టలేదు
అమ్మ ఇది. తల్లి గదిలోకి వచ్చాడు. దుర్గమ్మగారు తలనొప్పి వచ్చిందని తలకి గుడ్డ కట్టుకొని పడుకుంది. అమ్మమ్మ, మామయ్య వచ్చాడు అంది మధురం. ఆవిడకి కొడుకు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ కళ్ళు తెరిచి చూడలేదు. పన్నెత్తి మాట్లాడలేదు. అమ్మా, ఏమిటిది? సోఫాలకి అద్దె ఎందుకు కట్టలేదు అన్నాడు. దుర్గమ్మ చివాలను లేచి కూర్చుంది. నువ్వు బ్యాంకు నుంచి తెచ్చి ఇచ్చిన 600 ఎన్ని ఖర్చులకి వస్తుందిరా? అందులో 200 పండుగకి చీర కొనుక్కోమని అక్కయ్యకి పంపాను. ఇంకెక్కడి నుంచి తీసుకురాను? నా దగ్గర డబ్బులు పాత్రలో పోసి దాచాను అనుకున్నావా? తల్లి కోపం చూడగానే శివం తగ్గాడు. అది కాదమ్మా, అక్కయ్య చీరకి డబ్బు పంపావని నాకు చెప్పలేదేం? నీకన్నీ చెప్పే చేస్తున్నానా? నాకు తెలియదులే. నీ పెళ్ళి అయిందిగా, నువ్వు నీ భార్యకి లెక్కలు చెప్పాలి కాబోలు. అబ్బా, మధ్యలో రాధ సంగతి ఎందుకమ్మా? అవునరా, నీ పెళ్ళాం గురించి నేను మాట్లాడకూడదు. ఇందాకటి నుంచి నా కడుపు మండిపోతోంది. మొన్ననేగా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు డబ్బు ఇవ్వటం నా కల్లారా చూశాను. సోఫాలు పట్టుకుపోతుంటే చూస్తూ తనకి పట్టనట్టు ఊరుకుందే కానీ, అయ్యో ఆగండి, ఆ డబ్బు నేనిస్తాను అనలేదు. అవునులే, ఈ సంసారం అంతా నాదేగా, మీరు తిని వెళ్లే చుట్టాలు. శివం ఇక అక్కడ నిలబడలేక యువతలకి వచ్చాడు. అతను గదిలోకి వచ్చేసరికి రాధ కళ్ళనీళ్లతో నిలబడి ఉంది. ముఖం ఆవేశంతో రోషంతో ఎర్రబడింది. శివం గదిలో అడుగు పెట్టగానే అడిగేసింది, ఏమండి, ఈ ఇంట్లో ఇంకా అద్దె సామాను ఏదేది ఉందో చెప్పండి. రాధా, అతను రాధ తీవ్రత చూసి తడబడ్డాడు. సామాను అద్దెకు తెచ్చుకున్నారా? చచా, ఎందుకండి ఆ డాంబికాలు? ఆ అరువు వస్తువులు, ఆ భేషజాలు లేకపోతేనే ఇది ఎంత నవ్వులాట? రేపు ఇంటికి నాన్న వస్తే సోఫాలు ఏమైనా అయ్యి అంటే నేనేం చెప్పనండి? శివం తలదించుకున్నాడు. తగ్గు స్వరంతో చాలా బాధపడుతున్నట్టుగా అన్నాడు. నేనప్పుడే వద్దని చెప్పాను రాధా, కానీ అమ్మ బావగారు నా మాట వినలేదు. మగపల్లి వారిల్లు ఉయ్యాలవారు వస్తే బాగుండదు అని తెప్పించారు. మనం సోఫాలు కొనే వరకు ఇలాగే అద్దె ఉంచాలని తాపత్రయపడ్డాను. ఈ 6 నెలల నుంచి బోలెడంత అద్దె కట్టాను. అయ్యో, నాకప్పుడే ఎందుకు చెప్పలేదండి? చెబుదామని అనుకున్నా, కానీ నువ్వేమైనా అనుకుంటావని భయం వేసింది. అతని ముఖంలో బాధ చూస్తుంటే రాధకి జాలి వేసింది. రాధ వచ్చిన 6 నెలల్లో ఇంట్లో అతని పరిస్థితి ఏమిటో గమనిస్తూనే ఉంది. శివం మంచివాడు, కానీ తల్లి ముందు నోరెత్తలేడు. ఈ బలహీనతని ఆధారం చేసుకుని ఆవిడ తన ఇష్టం అంతా జరుపుకుంటుంది అని రాధ గ్రహించింది. రాధలో ఆవేశం తగ్గింది. దగ్గరకు వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆవేశంలో ఏదో అనేశాను, మీరు బాధపడకండి. ఇక నుంచి ఈ ఇంటి విషయాలన్నీ మనిద్దరం చూసుకుందాం. ఆవిడ కల్పించుకోవద్దని చెప్పండి అంది. అలాగే రాధా. రాధ వెళ్ళి పెట్టె తెరిచి డబ్బు తెచ్చి శివం చేతిలో పెట్టింది. సోఫాలకి ఈ 2 నెలలకి ఇవ్వాల్సిన అద్దె ఇచ్చిరండి. వాళ్ళ చేత అడిగించుకోవటం మర్యాదగా ఉండదు. అలాగే రాధా అన్నాడతను. మధురం కిటికీలో నుంచి తొంగి చూసి పరిగెత్తుకెళ్ళి అమ్మమ్మకి ఇదంతా రిపోర్టు వినిపించింది. అదేమిటత్తయ్యా, నేను ఇంట్లో టిఫిన్ చేస్తుంటే మీరు మళ్ళీ హోటల్ నుంచి ఇవి తెప్పించారెందుకు అంది రాధ. దుర్గమ్మ ముందు పెద్ద స్టీల్ క్యారియర్ ఉంది. ఆ గిన్నెల నిండా పెసరట్లు, ఉప్మా, వడలు ఉన్నాయి. రాధ ఇంట్లో ఉప్మా చేసి వాళ్ళకి తెచ్చేసరికి ఆకుల్లో అవి పెట్టుకొని తింటున్నారు. దుర్గమ్మతో పాటు శివం, వరహాలరావు, రత్నమాణిక్యం, మధురం కూడా ఉన్నారు. నువ్వు నిక్కి నీలిగి చేసే వరకు మమ్మల్ని ఆకలితో మాడి చావమంటావా అంది దుర్గమ్మ. నెల రోజుల నుంచి వంట ఇంట్లో పనంతా రాధే చూసుకుంటోంది. దుర్గమ్మకి నోటివాటం ఉన్నంతగా చేతివాటం లేదు. మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుందని 2 పూట్లా సరిపడా ఒకేసారి కూరలు చేసి పులుసు పెట్టేసేది. వంట చేస్తూ 10 సార్లు పక్కింటి ఆవిడతో ముచ్చట్లు చెప్పడానికి గోడ దగ్గరికి వెళ్లడంతో కూరలు మాడటమో, ఉప్పు కారం ఎక్కువ తక్కువ అవటమో జరిగేది. రుచి ఉన్నా లేకపోయినా అదే తినాల్సి రావడంతో రాధకి లంకణాలు చేసినంత పనైంది. అందుకని వంట నేను చేస్తాలే అత్తయ్యా అంది. దుర్గమ్మకి ఈ మాట చాలా సంతోషం కలిగించింది. రాధ వంట చేస్తుంటే, ఇదిగో అమ్మాయి, మా రుచులు మాకుండాలి, నీ నాజూకులు మాకు పనికిరావు. వంట బాగా లేకపోతే శివం ముద్ద నోటికెత్తడు అంటూ ఆజ్ఞలు జారీ చేసింది. మధురం రాధకి పెద్ద తలనొప్పి అయింది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వెనుక చేరి బాగుందా లేదా అని వంట రుచి చూడటం అలవాటైన మధురం రాధ వంట చేసి అక్కడ పెట్టగానే వెళ్ళి మూత తీసి వేళ్లు పెట్టి తీసుకొని నాకి వచ్చేది. రాధ ఒకసారి ఇది చూసి గట్టిగా చివాట్లు వేసి అత్తగారి కోపానికి గురి అయింది. ఆవిడ మాటిమాటికి కొడుకుని రాధ మీదికి ఉసిగొల్పేది. ఒరే అబ్బాయి, నీ భార్యకి నోరు కాస్త జాగ్రత్త అని చెప్పు, వాజమ్మలా చూడక పెళ్ళాన్ని కాస్త అదుపులో పెట్టుకో అనేది. శివానికి ఈ తిట్లు తల కొట్టేసినట్లుగా ఉండేవి. రాధా, అమ్మ చెప్పినట్లు వినరాదు, మాట మాటకి విధవ గొడవ వినలేక నా ప్రాణం పోతోంది అనేవాడు.
దీనికి తోడు చీటికి మాటికి వరహాలరావు ఊరి నుంచి వచ్చేవాడు. రాధ కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో వరహాలరావు చేసే పెత్తనం అంతా గ్రహించింది. దుర్గమ్మకి అల్లుడి తెలివితేటల మీద అపారమైన గురి ఉంది. అతని గ్రహబలం సరిగ్గా లేకపోతే ఇండియాకి ప్రధానమంత్రి అవగల సమర్థుడు అని ఆమె నమ్మకం. దుర్గమ్మకి నా అని అండ లేకపోవడం, శివం చిన్నవాడవటం, భర్త పోవడంతో ఆవిడ ఇంటి విషయాల్లో ప్రతి చిన్నదానికి అల్లుడి ఆలోచన మీదనే ఆధారపడేది. ఏ విషయానికైనా అల్లుడితో సంప్రదింపులు జరగనిదే ఏ నిర్ణయం తీసుకోదు. వరహాలరావు చిట్ ఫండ్ కంపెనీ ఒకటి పెట్టాడు. సెకండ్ హ్యాండ్ కారు ఒకటి కొన్నాడు. అందరినీ మాటలతో బుట్టలో పెట్టే సామర్థ్యం చాలా ఉంది. మనిషి సుఖంగా బ్రతకాలంటే అదృష్టం కంటే తెలివితేటలే ముఖ్యం అనుకునే మనిషి. వరహాలరావు పెళ్ళయ్యి 20 సంవత్సరాలు అయినా ఆ ఇంటికి ఇంకా కొత్త అల్లుడి క్రింద లెక్కే. అతను వారానికి 4 సార్లు వచ్చినా, నెలల తరబడి ఇక్కడ ఉన్న ఒక్క మర్యాద కూడా బీరుపోకుండా జరగాల్సిందే. వరహాలరావు నిన్న ఊరి నుంచి వచ్చాడు. ఊరిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ చూడడానికని రత్నమాణిక్యం కూడా వచ్చింది. వాళ్ళు వచ్చారంటే ఆ ఇల్లుగా ఉండదు. ఒకటే కాఫీలు, పలహారాలు, స్వీట్లు, ఐస్ క్రీములు. వేళకి తిండి తినకుండా సినిమాలు, షికార్లు. మధురానికి పెళ్ళిడు వచ్చినా, ఇంట్లో కొత్తగా పెళ్ళైన తమ్ముడు, మరదలు ఉన్న వరహాలరావు, రత్నమాణిక్యం బెరుకు లేకుండా నూతన దంపతుల్లా సరసాలు ఆడేవారు. రాధకి ఆ చర్యలు, ఆ మాటలు ఏవగింపుగా ఉండేవి. మధురం ప్రవర్తనలో, మాటల్లో ఆ వెకిలితనం ఎలా వచ్చిందో అర్థమైంది. ఆ వెకిలితనంతోనే రాధా శివంలా పడకగది వైపు మాటిమాటికి ఏం చేస్తున్నారో అని తొంగి చూస్తూ ఉంటుంది. చూసినవన్నీ వెళ్ళి అమ్మమ్మతో అభినయించి మరీ చూపిస్తుంది. ఆవిడ అన్ని సంగతులు అడిగి చెప్పించుకుని విని చివర్లో చిన్నపిల్లవి, ఇవన్నీ నీకెందుకు, పో బడవా అని కసిరేది. బాగుంది, నేను రేపు పెద్ద పిల్లని అవనా ఏమిటి, అయినా అన్నీ నువ్వేగా చూసి వచ్చి చెప్పమంటావు అనేది మధురం తప్పుకుంటూ. దుర్గమ్మకి కీళ్లవాతం ఉంది. కాళ్ళకి నూనె రాసుకుంటూ అబ్బా అయ్యో అని మూలుగుతూనే ఉంటుంది. రాధ వచ్చిన తర్వాత ఆవిడ మంచం దిగటం మానేసింది. అత్తగారు తమ పడక గదికి ఎదురుగా మంచం వేసుకుని పడుకోవటం చూసిన రాధకి ఇది ఇబ్బందిగా అనిపించింది. చీటికి మాటికి శివం గదిలోకి వస్తుంటాడు. వచ్చినప్పుడల్లా అతని చెయ్యి నోరు ఊరుకోవు. అందుకని రాధ గుమ్మానికి ఒక పరదా ఒకటి వేలాడతీసింది. ఇది చూడగానే దుర్గమ్మ ఒళ్ళు మండిపోయింది. ఆ పరదా చాటున కొడుకు కోడలు శృంగారం సాగిస్తున్నారని ఆవిడ అనుమానం. అయ్యో, మేము చేశాం సంసారాలు, మా కాలంలో ఇంత తెగింపు లేదమ్మా. పట్టపగలే మొగుళ్ళని పడకగదుల్లోకి లాక్కోవటానికి ఇది సంసారంలా ఇల్లా సానికొంప అంటూ సాధింపు మొదలుపెట్టింది. ఇది విన్న రాధ ఆ గదిలో శివం పేపర్ చదువుకుంటూ కూర్చున్నా సరే, ముందు బయటికి వెళ్ళండి, మీకు పుణ్యం ఉంటుంది అని అతన్ని చెయ్యి పట్టి కుర్చీలోంచి లాగి గది బయటికి నెట్టేది. కొడుకుని బయటకు గెంటుతున్న కోడల్ని చూసి దుర్గమ్మ ముక్కు మీద వేలు వేసుకుని ఆశ్చర్యపోయేది. అవురా, ఎంత జానవే, నీకు కావలసి వచ్చినప్పుడేమో గదిలోకి రప్పించుకుంటావు, వద్దనుకుంటే బయటికి తోస్తావు అనుకునేది. ఆవిడ కొడుకు కోడలికి ఎదురు చెప్పకపోవడం, పోట్లాడకపోవడం చూసి మహా చిరాకు పడేది. ఇంత వాజమ్మవేన్రా, ఓరి అంట్ల వెదవా అని లోలోన తిట్టుకునేది. అత్తగారు, ఇంట్లో కోడలి పెత్తనం వచ్చినట్టుంది అనేవాడు వరహాలరావు వ్యంగ్యంగా. వస్తుంది, వాడికి నోట్లో నాలిక లేదు. నేను అనేదాన్ని ఈ ఇంట్లో ఉండగా ఎవరి పెత్తనాలు ఇక్కడ సాగవు అనేది ఆవిడ. వరహాలరావు కూడా అలా మాట్లాడటం రాధకి కష్టంగా ఉండేది. రాధాకృష్ణల ప్రేమ వ్యవహారం వరహాలరావుకి తెలుసు. అందుకే రాధంటే హేళన, వ్యంగ్యం తప్ప గౌరవం, అభిమానం లేవు. శివం డబ్బు సంపాదించలేడు. రాధకి ఆస్తి ఉంది. ఈ పెళ్లికి ఆయన ఒప్పించడానికి అదే కారణం. రత్నమాణిక్యం ఏదో ఒక సాకు మీద సంవత్సరంలో 10 నెలలు పుట్టింట్లోనే ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఏదో ఒకటి పండుగలు వస్తూనే ఉంటాయి. అవి కాకుండా రత్నమాణిక్యానికి నడున్నొప్పో, గుండెల్లో మంటో అంటూ సుస్తీలు. ఇవి కాకపోతే వరహాలరావుకి సిటీలో ఏదో ఒక పని ఉంటుంది. ఈ విధంగా రత్నమాణిక్యం సంసార భారం అంతా ఆ ఇంటి మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. రత్నమాణిక్యానికి తమ్ముడి పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్లో తన స్వతంత్రం ఏదో తగ్గిపోయిందనే బాధ మొదలైంది. ఇది వరకు ఆ ఇల్లంతా తనదే. తన ఇష్టం వచ్చినట్లు మసలేది. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా పెళ్లిగాని చిన్నపిల్లల తల్లి దగ్గర గారాలు పోయేది. ఇప్పుడు వాటన్నింటికీ హద్దులు వచ్చినాయి. రాధ భయభక్తులతో ఒదిగినట్లుగా ఒక ప్రక్కన ఉండకుండా ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుతోంది. తమ్ముణ్ణి మరదలు కొంగు కట్టేసుకొని తన మాటకి తల్లి మాటకి ఇక విలువ లేకుండా చేస్తుందేమోననే భయం పట్టుకుంది. తన భూమి మీద అడుగుపెట్టిన శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలా అని ఉపాయాలు వెతుకుతున్న మహారాజులా గిలగిల్లాడుతోంది.
రత్నమాణిక్యానికి శివంకి రాధని ఇచ్చి చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. కారణం తమ్ముడి మీద ఆపేక్ష కంటే వెర్రిబాగుల్ది అయినా తన కూతురి పెళ్లి సమస్య సులభంగా పరిష్కారం చేయవచ్చుననే స్వార్థమే ఎక్కువ. మధురాన్ని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలంటే బోలెడంత కట్నం ఇవ్వాలి. తర్వాత కూడా చాలా ఖర్చులుంటాయి. తమ్ముడే అల్లుడైతే ఈ బాధలేవీ ఉండవు. అంతేకాకుండా ఈ ఇంట్లో తన జీవితం రాణివాసంలా వెళ్ళిపోతుంది. కానీ ఎంతో తెలివిగల భర్త కూతురి పెళ్లి విషయంలో ఇంత తెలివి తక్కువగా ఎందుకు వ్యవహరించాడో రత్నమాణిక్యానికి అంతుబట్టలేదు. కాపురానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాధ తెలివిగల పిల్ల అని, సంసారాన్ని దిద్దుకునే నేర్పు ఉందని రత్నమాణిక్యం పసిగట్టింది. శివం స్వభావం చిత్రమైంది. అతను ఎప్పుడూ ఎవ్వరికీ ఎదురు చెప్పడు. అందరితో సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు అనే మనస్తత్వం అది. ఆ స్వభావంతోనే అతను రాధ ఏదైనా చెబితే వినేవాడు. దుర్గమ్మకి రత్నమాణిక్యానికి ఇది భరించలేనంత బాధగా ఉండేది. శివం తల్లి మాట వింటే బుద్ధిమంతుడు, భార్య మాట వింటే ఏమీ చేతకాని చవట. తల్లికి ఎదురు చెప్పకుండా ప్రవర్తిస్తే అది తన పెంపకం గొప్ప, తను ఇచ్చిన క్రమశిక్షణ అని మురిసిపోయేది. అదే రాధ మాటకి ఎదురు చెప్పకపోతే పిరికి సన్యాసి అనుకునేది. నిన్న మొన్నటి వరకు తల్లి కనుసన్నలలో, బావగారి చెప్పు చేతుల్లో, అక్కగారి అదుపాజ్ఞలలో పెరిగిన శివాన్ని ఈరోజు రాధ కాపురానికి రాగానే అతని స్వభావం మారిపోవాలని, రాధని అమిత అదుపులో పెట్టాలని, అధికారం చెలాయించాలని ఆశించేవాళ్ళు. తల్లి మాటిమాటికి ఓరి చేతకాన్ సన్యాసి అని తిడుతుంటే శివానికి చాలా బాధగా ఉంటుండేది. నేనిప్పుడు అంత తప్పు పని ఏం చేశానని అమ్మ అలా అంటుంది అని గుంజాటన పడేవాడు. రాధ అంటే అతనికి ఎంతో ఇష్టం. రాధ అమ్మలా, అక్కలా నోరు పారేసుకునే మనిషి కాదు. ఏది చెప్పినా ఎంతో లాలనగా చెప్తుంది, అర్థమయ్యేలా వివరిస్తుంది. శివానికి రాధ అంటే మరీ మరీ ఇష్టం కలగడానికి ముఖ్య కారణం రాధ అతనంటే చూపే గౌరవం. అతను ఏదైనా చెబితే తల్లిలాగా నా మాటే జరిగి తీరాలి అని హఠం చేయదు, సరేనని అంగీకరిస్తుంది. ఒక్కొక్కసారి అలా తన బలవంతం వల్ల అంగీకరించిన విషయాల్లో నష్టం వచ్చినా రాధ తనని సూటిపోటి మాటలతో వెక్కిరించేది కాదు. అన్నం మానేసి సాధించేది కాదు. ముసుగు పెట్టుకొని పడుకొని అలుక వహించేది కాదు. శివానికి బుద్ధి తెలిసినప్పటి నుంచి తల్లిని, అక్కని చూస్తూనే ఉన్నాడు. చీటికి మాటికి తగాదా పడేవారు. అన్నం మానేయటం, ఏడుపులు, బ్రతిమాలటాలు అదొక రణరంగం. రాధ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ వాతావరణం మారింది. అతని ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. రాధ అన్నీ చూసుకుంటోంది. రాధకి ముఖ్యంగా ఎలా డబ్బు ఖర్చు పెట్టాలో తెలుసు. ఎంత డబ్బు బ్యాంకు నుంచి తెచ్చినా తల్లి 10 రోజుల్లో దులిపేసేది. నెలాఖరు వస్తున్న రాధ దగ్గర ఇంకా డబ్బు ఉండటం, ఇంట్లోకి కావలసిన వాటికి ఇబ్బంది లేకుండా గడపటం అతనికి ఆశ్చర్యంగా ఉండేది. రాను రాను రాధ పట్ల అతనికి అమితమైన ఇష్టం, గౌరవం, అభిమానం ఏర్పడసాగినాయి. రాధ మీద చీటికి మాటికి తల్లి విరుచుకుపడినట్టుగా సాధిస్తుంటే ఒకసారి ఎందుకమ్మా అలా నోరు పారేసుకుంటావు, రాధ ఇప్పుడు ఏం తప్పు చేసింది అన్నాడు. దుర్గమ్మ నిర్ఘాంతపోయింది. కొడుకు ఇంతలేసి మాటలనడం ఆవిడ ఏనాడు ఎరగదు. ఆవిడకి శివం అన్న ఆ 2 మాటల్లో 1000 అర్థాలు కనిపించినాయి. వీడికెంత ధైర్యం వచ్చింది, పెళ్ళాన్ని వెనకేసుకుని వస్తున్నాడు అనుకుంది. ఇదంతా రాధ తెలివితేటలే, వాడిని బుట్టలో పెట్టేసింది అనుకుంది. ఏరా, నేను నోరు పారేసుకుంటున్నానా? నువ్వెప్పుడైనా ఇలాంటి మాటలు నన్ను అన్నావా? ఇదిగో నిన్ను ఒక చేతకాని విధవం చేసి ఈ ఇంట్లో మా మీద పెత్తనం చెలాయిద్దామని నీ పెళ్ళాం అనుకుంటుందేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా దాని ఆటలు సాగవు. ఇలాంటి జానల్ని నేను చాలామందిని చూశానురా. మీ నాయన ఉంచుకున్న మనిషిని ఇంట్లో తెచ్చి ఉంచబోతే 2 రోజుల్లో వెళ్ళగొట్టాను. ఊరందరి చేత గడ్డి పెట్టించాను. నీ భార్య ఈ ఇంట్లో సంసారం చేయాలంటే నీ మాట కాదురా వినాల్సింది, నా మాట. నీకు అడుగులకి మడుగులు ఒత్తితే పట్టాభిషేకం అయిపోయింది అనుకుంటుందేమో. ఇక్కడ నేనున్నాను. నాకు ఒక్కడే కొడుకు కదా, నువ్వు తప్ప నాకు గతి లేదు. మీరెలాంటి వేషాలు వేసినా పడి ఉంటానులే అనుకుంటుందేమో. నన్ను నెత్తిన పెట్టుకొని పూజించే కూతురు, అల్లుడు నాకున్నారు. మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే కర్మ నాకు లేదని చెప్పరా సన్యాసి? ఇక ముందెన్నడూ పెళ్ళాన్ని వెనకేసుకొని రాకు, నోరు జాగ్రత్త. శివం వినలేక చెవులు మూసుకున్నట్లుగా గబగబా చెప్పులేసుకుని ఏదో పని ఉన్నట్టుగా బయటికి పారిపోయాడు. తను ఒక్క మాట అంటే అమ్మ రాధని 100 ఎందుకు తిడుతుందో అతనికి అర్థం కాదు. రాధని చూసి ఇష్టపడి వాళ్లే తనకి పెళ్లి చేశారు. మరి రాధ తను అన్యోన్యంగా ఉంటే వాళ్లే తిడుతున్నారు. రాను రాను శివానికి రాధ అంటే మనసులో ప్రేమ ఉన్నా అది పైకి ప్రదర్శించాలంటే భయం కలగసాగింది. సన్యాసి, చవట అని తల్లి తిడుతుంటే అతనికి విపరీతమైన బాధగా ఉంది. అక్కయ్యని బావ అంత బాగా చూస్తాడు. తల్లి మురిసిపోతూ
మా అల్లుడంత మంచివాడు లేడమ్మా అని ఇరుగు పొరుగు వాళ్ళకి గొప్పగా చెప్పడం తను ఎన్నోసార్లు విన్నాడు. అదే తను రాధని కాస్త అభిమానంగా చూస్తే ఇన్ని మాటలు అనేస్తుంది. ఈ తిరకాసేమిటో అర్థం కావటం లేదు. రాధ గదిలో కిటికీ దగ్గర నిలబడింది. దుర్గమ్మ తిడుతున్న తిట్లన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. రాధ బలవంతంగా ఆవేశం దిగుమింగుతోంది. తను వెళ్ళి వాళ్ళకి జవాబు చెప్పగలదు, ఒక్క మాటతో నోరు మూయించగలదు. కానీ ప్రయోజనం? మరింత గొడవ జరుగుతుంది. ఏడుపులు, రాద్ధాంతాలు. వరుసగా ఇంట్లో పస్తులు. శివం నలిగిపోతాడు. రాధ కాపురానికి వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. ఆ ఇంట్లో దుర్గమ్మదే పెత్తనం. ఆవిడ మోజంతా కూతురు అల్లుడి మీదనే. కొడుకు అప్రయోజకుడని, వాడికేం తెలియదని, తనకి అండ అల్లుడేనని ఆవిడ మూఢ విశ్వాసం. అత్తగారి మూర్ఖత్వాన్ని వరహాలరావు చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. తన సంసార భారం ఆ ఇంటి మీద పడేశాడు. శివం సిగరెట్ కాల్చడు. అయినా ప్రతి నెల కొట్లో సిగరెట్ల ఖర్చు కింద కనీసం 100 రూపాయలైనా జమ ఇవ్వాలి. శివం పేకాట ఆడడు. కానీ వరహాలరావు పేకాట కోసం చేర్చే మనుషులకి కాఫీలు, టిఫన్ల ఖర్చు ఎంతో ఉంటుంది. వరహాలరావులో ఒక గొప్ప సామర్థ్యం ఉంది. మాటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి అప్పుల మూట పుట్టించగలడు. ఖర్చుల కోసం ఆగకుండా అక్కడ ఇక్కడ డబ్బు పుట్టించి తెస్తూనే ఉంటాడు. కానీ ఆ రుణభారం అంతా శివం నెత్తిన పడుతుంది. శివానికి ఇదేమిటి అని అడగాలని తెలియదు. ఈ ఖర్చులే కాకుండా ఆ ఇంటికి పిలవని అతిథిలా నాగరాజు ఒకడు. అతను వారానికి కనీసం 5 రోజులు ఇక్కడే ఉంటాడు. అతను ఉంటే మధురం పక్కన చేరుతుంది. ఊళ్ళో సినిమాల కబుర్లు వస్తాయి. అందరూ సినిమాకి బయలుదేరతారు. రాధ ఎప్పుడూ వాళ్ళతో వెళ్ళదు. మీ అత్తయ్యని కూడా రమ్మను అంటాడు నాగరాజు. నాగరాజు చూపులు రాధని తినేస్తుంటాయి. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అతని చూపులు రాధ కోసం వెతుకుతూనే ఉంటాయి. రాధని గిరిగారింట్లో చూసిన రోజునే అతనికి మతిపోయినట్టయింది. రాధ అనుకోకుండా ఇలా శివం భార్య అవటంతో అతనికి చాలా ఆనందం కలిగింది. ఆకాశంలో ఉన్న రాధ తన సరసన వచ్చి నిలబడినట్లుగా అనిపించింది. శివం అతను పరిచయిస్తులే. నాగరాజు ఈ మధ్య ఆ పరిచయాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకోసాగాడు. శివం మీద అతనికి ఎక్కడలేని అభిమానం పుట్టుకు వచ్చింది. మాటిమాటికి ఇంటికి రాసాగాడు. శివం ఎంత అమాయకుడో అతనికి తెలియందేం కాదు. రాధను చూస్తుంటే శివం అదృష్టానికి అతనికి ఈర్ష్య కలిగేది. భగవంతుడు రాధ పెళ్లి విషయంలో ఎందుకింత కళ్ళు మూసుకున్నట్టు చేశాడా అనుకునేవాడు. రాధ శివంతో సంతృప్తి పడదని అతని అభిప్రాయం. రాధని చూపులతోనే తాగేస్తున్నట్టు ఉండేవాడు. రాధ ఎదురుగా ఉంటే మధురంతో ద్వంద్వార్థపు మాటలు మాట్లాడేవాడు. ఒకరోజు రాధ శివంతో చెప్పేసింది, ఆ నాగరాజుని ఇంటికి ఎందుకు రానిస్తారు మీరు? ఏం చేయను రాధా, ఇంటికి వస్తున్న వాళ్ళని వద్దని ఎలా అంటాం? రావద్దని నేను చెప్పనా అంది రాధ. వద్దు వద్దు, అమ్మ తిడుతుంది అన్నాడు. శివం నాగరాజు రావటం వల్ల అయ్యే డబ్బు దుబారా గురించి రాధ అలా అంటోందని భావించాడు. అతను ఎదురుగా ఉన్నప్పుడు నాగరాజు రాధతో మర్యాదగా ప్రవర్తించేవాడు. అందువల్ల శివానికి నాగరాజు పట్ల ఎలాంటి అపోహ కలగలేదు. రాధ పెళ్ళైన తర్వాత మనస వాచ శివం భార్యగా అవటానికి ఎంతో ప్రయత్నిస్తోంది. శివం సాహచర్యంలో అతని దగ్గర నుంచి పొందే అనురాగంలో కృష్ణని గురించిన జ్ఞాపకాలని మర్చిపోవాలని, వాటి నుంచి తనని తాను విడిపించుకోవాలని చూస్తోంది. కానీ ఆ మనుషులు, ఆ వాతావరణం రాధని మరింత ఒంటరిదాన్ని చేస్తున్నాయి. రెట్టింపు బలంతో కృష్ణ జ్ఞాపకాల వైపు నెట్టుతున్నాయి. రాధ శక్తి కూడదీసుకోవడానికి, తనను తాను నిలువరించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.